చాలామంది ఎప్పుడూ పగలతో, కక్షలతో వారి హృదయాన్ని ఒక చేదు అనుభవంతో నింపేసుకుంటూ ఉంటారు. వారు నాకు ఇలా చేశారు, నేను వారికి తిరిగి చెల్లించాలి. తిరిగి 2 వంతులు చెల్లించాలి. నేను ఎంత బాధ అనుభవించానో అది వాళ్ళకి తెలిసి రావాలని చెప్పేసి ఎల్లప్పుడూ అదే కక్ష మనసుతో ఒక స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మనసులో ఏదో ఒకటి పెట్టేసుకొని వాళ్ళకి ఇలా బుద్ధి చెప్పాలి, ఇలా నేను తిరిగి వారికి చెయ్యాలి అని చెప్పేసి ఒక కల్మషమైన హృదయంతో, ఒక పగతో కూడిన హృదయంతో రగిలిపోతూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడు, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. అయితే మీ అంతట మీరు పగ తీర్చుకొనక దేవునికి చోటివ్వుడి. అప్పుడు మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడంట. మరి దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకొనుట నా పని అని, నేను వారికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు కూడా అలానే ఉన్నావేమో, ఒక ఆందోళన హృదయంతో, మనశ్శాంతి లేక, ఎప్పుడు ఎవరికి ఏది తిరిగి వారికి చెల్లిద్దామన్న మనసుతో నువ్వు ఉంటున్నావేమో, ఒక అశాంతితో, అసమాధానంతో నువ్వు ఉండిపోతున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే అలాంటి హృదయంతో ఉంటావో నీవు దేవుని ప్రేమను ఆస్వాదించలేవు. ఎప్పుడైతే నీ పట్ల ఇతరులు చేసిన తప్పిదంను నువ్వు క్షమించి ఆ ప్రతిఫలం ఏదైతే నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో ఆ పని దేవునికి అప్పగించేసి నువ్వు వదిలిపెడితే నీవు చాలా ఫ్రీడమ్ పొందుకుంటావు. చాలా ఆరోగ్యంగా కూడా మనకు చాలా మంచిది. ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మనం లీడ్ చేయగలం. శాంతితో సమాధానంతో మనం బ్రతకగలం. మరి కోపిష్టి హృదయంతో, కఠిన హృదయంతో లేదా ఆందోళన హృదయంతో మనం ఉంటే ఏమవుతుంది, మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కనుక దేవుడు అన్నాడు, ప్రతి అటువంటి దురాత్మ కార్యాల నుంచి మనం విముక్తి పొందాలి. అటువంటి వాటి నుంచి విముక్తి పొందినప్పుడు మనం సంతోషంగా సమాధానంతో బ్రతకగలం. అయితే నీ పట్ల నీ పట్ల ఎవరైతే తప్పిదం చేస్తారో అది నిజంగా తప్పిదం అయితే నువ్వు అది దేవునికి అప్పచెప్పు. దేవుడు మనుషులు అన్యాయం చేస్తారేమో కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక ఆయన నీ పట్ల ఎవరైతే దుష్ప్రవర్తన కలిగి ఉన్నారో, నీ కీడు చేయాలని లేదా నిన్ను అవమానపరచాలని, నిన్ను తక్కువగా చూడాలని ఎలా వారైతే ఉన్నారో వారికి దేవుడు బుద్ధి చెప్తాడు. కనుక ప్రతి విషయంలో దేవునికి అప్పచెప్పేసి నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి, నీ ఫ్రీడంలో నీ ఉండు. దేవుడు తప్పక నీకు శాంతి సమాధానంతో నింపి ఆశీర్వదించును గాక. ఆమేన్.